హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ సెషన్లో ప్రధానంగా ఇండియన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదే గవర్నర్ జనరల్స్ అనేటువంటి టాపిక్. ఆ టాపిక్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో మనం ఏంటనేసి అంటే డిస్కషన్ చేయబోతా ఉన్నాం. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఏబిపిఎస్సి గ్రూప్ 2 కానీ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 కానీ ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్లో కనీసం 1-2 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట గవర్నర్ జనరల్స్ అనేది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని టుడే క్లాస్లో మనం ఏంటనేసి అంటే డిస్కషన్ చేయబోతా ఉన్నాం. సో ఇంకా ఎవరైనా మన అడ్డా 24/7 యూట్యూబ్ ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఎవరైనా మన అడ్డా 24/7 సంబంధించినటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత యాప్ని ఎవరైనా డౌన్లోడ్ కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే డౌన్లోడ్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మన అడ్డా 24/7లో మీకు ఏంటనేసి అంటే ఇక్కడ సో ఆల్ ప్రొడక్ట్స్ పైన సో డిస్కౌంట్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. సో మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని బై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వైఫై 66 అనేటువంటి మన ప్రోమో కోడ్ ఇచ్చేయండి. మీకు 17%తో పాటు ఎక్స్ట్రా పర్సెంట్ ఏదైనా డిస్కౌంట్ ఉంటే కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో మనమైతే ఎక్కువ లేట్ చేయకోకుండా సో మన సెషన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ జనరల్ వాస్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్? బ్రిటిష్ వారి చేత మన భారతదేశంలో గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక పదవి ఎప్పుడు వ్యాప్తి చేయడం జరిగింది? ఐ మీన్ ఏ సంవత్సరంలో దీన్ని వ్యాప్తి చేశారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు అడుగుతూ ఉన్నారండి. స్టార్టింగ్ క్వశ్చన్ ఇది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో గవర్నర్ జనరల్ అంటే పదవిని ఏ సంవత్సరంలో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది? వెరీ ఇంపార్టెంట్. చూద్దాం మరి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటని. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగిందనమాట. సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం మన భారతదేశంలో ఏర్పాటైనప్పుడు కేవలం వ్యాపారం కోసం మాత్రమే ఇది ఏర్పాటు కావడం జరిగింది. కానీ తర్వాత కాలంలో మన భారతదేశంలో రాజుల మధ్య ఉన్నటువంటి అనేకతను బేస్ చేసుకొని ఇదేంటనేసి అంటే ఒక పెద్ద సంస్థగా మారి భారతదేశంలో రాజకీయ పరిణామాల్లో కూడా జోక్యం చేసుకుంటూ అలాగే రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ మన భారతదేశ రాజులందరినీ కూడా యుద్ధాల ద్వారా ఒక్కొక్కరిని కూడా ఓడించుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో ఈ విధంగా యుద్ధాల ద్వారా ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత అనేక ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యాపార సంస్థలు నిర్వహించుకునేందుకోసం బ్రిటిష్ వాళ్ళు ఒక పదవిని క్రియేట్ చేసుకున్నారండి. ఆ పదవిని మనం ఏమంటామనేసి అంటే ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క గవర్నర్ జనరల్ అనే ఒక పేరుతో మనం పిలుస్తాం అనమాట. గవర్నర్ జనరల్ అనే ఒక పేరుతో మనం పిలుస్తాం. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ అనేసి మనం ఇక్కడ ఎవరిని చెప్పుకుంటాం? బెంగాల్ గవర్నర్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్గా సో మన ఇక్కడ ఎవరిని చెప్పుకోవడం జరుగుతుంది అనేసి అంటే సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్సిస్ డ్రేక్ అనే ఒక వ్యక్తిని, ఫ్రాన్సిస్ డ్రేక్ అనే ఒక వ్యక్తిని మొట్టమొదటి బెంగాల్ గవర్నర్గా ఏంటనేసి అంటే మనం గమనించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 1773 అనేటువంటి ఒక సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. ఆ చట్టాన్ని మనం ఏమంటామనేసి అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అనేసి మనం చెప్తాం. 1773 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. ఆ చట్టాన్ని మనం ఏమంటామనేసి అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. ఈ రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త ఏ విధంగా మార్చారనేసి అంటే ఇక్కడ చూడండి, ఈ బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త ఎలా మార్చారనేసి అంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. సో నేను షార్ట్కట్లో రాశాను, మీరైతే ఫుల్ ఫామ్లో రాసుకోండి. బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్గా ఏంటనేసి అంటే మార్పు చేయడం జరిగింది. ఈ విధంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా మనం ఎవరుంటారనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే వారెన్ హేస్టింగ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరుంటారు? వారెన్ హేస్టింగ్ అనేటువంటి ఒక వ్యక్తి మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా మనకి ఏంటనేసి అంటే
ఉంటాడు అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 1833లో 1833 సంవత్సరంలో ఇదే బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి అంటే ఒక చట్టాన్ని తీసుకొని వస్తారండి. ఆ చట్టాన్నే మనం ఏమంటాం అనేసి అంటే చార్టర్ చట్టము అనేసి మనం చెప్పుకుంటాం. 1833 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. ఆ చట్టాన్ని మనం ఏమంటాం అనేసి అంటే చార్టర్ చట్టం అంటాం. ఈ చట్టం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని కాస్త ఏ విధంగా మార్చారనేసి అంటే భారతీయ గవర్నర్ జనరల్గా ఏంటనేసి అంటే మార్చడం జరిగింది. సో ఫస్ట్ బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. బెంగాల్ గవర్నర్ జనరల్ పని కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని కాస్త ఏ విధంగా మార్చారనేసి అంటే ఈ విధంగా చూసుకుంటే భారతీయ గవర్నర్ జనరల్ భారతీయ గవర్నర్ జనరల్గా మార్చినారు. సో ఈ మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్గా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే విలియం బెంటింగ్ అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. విలియం బెంటింగ్ అనే ఒక వ్యక్తిని మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం అనమాట. సో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డ్రేక్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరనేసి అంటే వారెన్ హేస్టింగ్. మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరనేసి అంటే విలియం బెంటింగ్ అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ ఏంటనేసి అంటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1858 సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టం అనేటువంటి ఒక చట్టం వస్తుందండి. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేసి అంటాం. సో 1858లో ఈ భారత ప్రభుత్వ చట్టం అనేటువంటి ఒక చట్టం ఆధారంగా భారతీయ గవర్నర్ జనరల్ పదవి కాస్త భారతీయ గవర్నర్ జనరల్ పదవి కాస్త ఏ విధంగా మారుతుంది అనేసి అంటే వైస్ రాయ్గా మారుతుంది. వైస్ రాయ్గా మారుతుంది. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటి వైస్ రాయ్ ఎవరు అనేసి అడిగితే భారతదేశంలో మొట్టమొదటి వైస్ రాయ్ ఎవరు అనేసి అడిగితే సో మీరైతే గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే లార్డ్ కానింగ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. లార్డ్ కానింగ్ అనే ఒక వ్యక్తి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తరపున మొట్టమొదటి వైస్ రాయ్ అనేసి మనం చెప్పుకుంటాం. చూసేకి చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కంటెంట్. బట్ ఏంటనేసి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనల్ని అడిగితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. ఏ విధంగా అయితే నేను సిరీస్లు చెప్పుకుంటూ వస్తున్నానో మీరు కూడా అదే సిరీస్లో మీరు రాసుకుంటారండి. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ పదవి బెంగాల్ గవర్నర్ జనరల్. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారతీయ గవర్నర్ జనరల్. భారతీయ గవర్నర్ జనరల్ పదవి వైస్ రాయ్గా ఏంటనేసి అంటే మారింది. నేను జస్ట్ మారిందని మాత్రమే చెప్పలేదు. ఏ చట్టం ఆధారంగా మారిందనే ఒక అంశాన్ని కూడా మీకు నీట్గా అర్థమయ్యే విధంగా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు గమనించవచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్. చిట్ట చివరి బ్రిటిష్ వైస్ రాయ్. చిట్ట చివరి బ్రిటిష్ వైస్ రాయ్ అనేసి మనం ఇక్కడ ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే మీరైతే గుర్తుపెట్టుకోండి మౌంట్ బాటన్ అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. ఎవరిని చెప్తాం? మౌంట్ బాటన్. సో మౌంట్ బాటన్ అనే ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ తరపున భారతదేశంలో వైస్ రాయ్గా విధులు నిర్వహించిన చిట్ట చివరి గవర్నర్ జనరల్ లేదా వైస్ రాయ్ అనే ఒక పేరుతో చెప్పుకుంటాం. అంటే 1947లో భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చేటువంటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారనేసి అంటే అట్లీ అనేటువంటి వ్యక్తి ఉంటాడు అనమాట అప్పుడు ప్రధానమంత్రిగా. భారతదేశాన్ని స్వతంత్రం ఇచ్చేటప్పుడు చిట్ట చివరి వైస్ రాయ్గా మన భారతదేశానికి ఒక వ్యక్తిని పంపించినాడు. ఆ వ్యక్తి పేరే మనం ఏమని చెప్పుకుంటాం అనేసి అంటే మౌంట్ బాటన్ అని చెప్పుకుంటాం. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళ తరపున మన భారతదేశంలో సేవలు అందించిన చిట్ట చివరి గవర్నర్ చిట్ట చివరి వైస్ రాయ్ అనేసి మనం ఏమని చెప్పుకుంటాం? మౌంట్ బాటన్ చెప్పుకుంటాం. అలా కాకోకుండా మౌంట్ బాటన్ తర్వాత భారతదేశంలో మొట్టమొదటి అలాగే చిట్ట చివరి మొట్టమొదటి మరియు చిట్ట చివరి మరియు ఏకైక మొట్టమొదటి ఏకైక మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? భారతీయ గవర్నర్ జనరల్ లేదా వైస్ రాయ్ ఎవరు? వైస్ రాయ్ ఎవరు అనేసి అంటే శ్రీ రాజగోపాలాచారి. శ్రీ రాజగోపాలాచారి అనేసి మనం చెప్పుకుంటాం. చక్రవర్తుల రాజగోపాలాచారి. అంటే మౌంట్ బాటన్ని కూడా మన భారతదేశానికి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వైస్ రాయ్గా తప్పుకుంటాడు అనమాట. అతను తప్పుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు మన భారతదేశంలో ఈ వైస్ రాయ్ అనేటువంటి పదవిని కొనసాగించినటువంటి ఒక భారతీయ వ్యక్తి ఎవరనేసి అంటే శ్రీ రాజగోపాలాచారి. అంటే భారతదేశం తరపున వైస్ రాయ్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరనేసి అంటే రాజగోపాలాచారి. అలాగే చివరి వ్యక్తి కూడా ఎవరంటే రాజగోపాలాచారి. తొలి వ్యక్తి అతనే,
చివరి వ్యక్తి కూడా అతనే అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. ఇక్కడ మీరు ఫ్రేమ్ చేసుకుంటే దాదాపుగా 10 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కవర్ చేసుకోవచ్చు. ఒకసారి బ్రీఫ్గా చూడండి. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డ్రేక్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరనేసి అంటే వారన్ హేస్టింగ్. భారతీయ గవర్నర్ జనరల్ ఎవరనేసి అంటే విలియం బెంటిక్. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరనేసి అంటే లార్డ్ కానింగ్. చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరనేసి అంటే మౌంట్ బాటన్. చిట్ట చివరి మరి మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఎవరనేసి అంటే రాజగోపాలాచారి అనేసి మనం ఇక్కడ చెప్తాం. సో ఈ చట్టం దీని ఆధారంగా దీని క్వశ్చన్ ఏంటనేసి అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆధారంగా భారతదేశంలో తొలిసారిగా గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక పదవిని బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి అంటే మన భారతదేశంలో క్రియేట్ చేయడం జరిగింది అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించవలసి ఉంటుందన్నమాట. సో ఇది క్లారిటీ అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? భారతదేశంలో సివిల్ సర్వీస్ పితామహుడు అనేటువంటి పేరుతో మన ఎవరిని పిలవడం జరుగుతుంది? భారతదేశంలో సివిల్ సర్వీస్ పితామహుడు అనేసి మనం ఎవరిని పిలుస్తాం? ఆప్షన్ ఏ కార్టియర్, ఆప్షన్ బి వెరెల్స్ట్, ఆప్షన్ సి లార్డ్ కారన్ వాలిస్, ఆప్షన్ డి వారెన్ హేస్టింగ్ అనేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఆన్సర్ చూసి ఆప్షన్ చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ట్రై చేయండి. ఓకే అండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ప్రధానంగా మన భారతదేశంలో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? సో చూద్దామండి, వెరీ ఇంపార్టెంట్. సో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల లైవ్ క్లాసెస్ తీసుకోలేకపోతా ఉన్నాను. సో ఈరోజు అలాగే టుమారో మేబీ ఒక 2 days ఇలా ఉండొచ్చు. సో లైవ్ అయితేనేముంది, ప్రీమియర్ కూడా మీకు సేమ్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అర్థం చేసుకొని చూసే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. సో గవర్నర్ జనరల్ అనేటువంటి ఈ టాపిక్ మీద గ్యారంటీ క్వశ్చన్స్ అండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా గవర్నర్ జనరల్స్ మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నిన్న జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా, సండే జరిగింది కదా, ఆ ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా గవర్నర్ జనరల్స్ మీద కనీసం 1-2 క్వశ్చన్లు అడిగి ఉన్నారనమాట. సో కాబట్టి అదే పనిగా ఈ టాపిక్ చెప్తా ఉన్నాను, యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆన్సర్ ఏంటనేసి అంటే కారన్ వాలిస్ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం. ప్రధానంగా మన భారతదేశంలో కారన్ వాలిస్ అనేటువంటి ఒక వ్యక్తి భారతీయ గవర్నర్ జనరల్గా లేదా బెంగాల్ గవర్నర్ జనరల్గా విధులు నిర్వహించేటువంటి వ్యక్తుల్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకుంటాం. అయితే కారన్ వాలిస్ మన భారతదేశంలో 1786 నుండి 1793 ఆ మధ్య కాలంలో ఏంటనేసి అంటే భారతదేశంలో గవర్నర్ జనరల్గా విధులైతే నిర్వహించాడనమాట. అయితే ప్రధానంగా ఇతన్ని మనం ఏమని చెప్పుకుంటామనేసి అంటే సివిల్ సర్వీస్ పితామహుడు అనే ఒక పేరుతో కూడా మనం ఏంటనేసి అంటే ఇతన్ని చెప్పుకుంటాం. సో ఆన్సర్ ఏంటండి ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేసి అంటా ఉన్నాం. వారన్ హేస్టింగ్, లార్డ్ కారన్ వాలిస్, అలాగే సర్ జాన్ షోరు, అలాగే లార్డ్ వెల్లస్లీ. ట్రై చేయండి ఆన్సర్ని. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట, అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సబ్సిడరీ అలయన్స్ అంటే సైన్య సహకార పద్ధతి అని చెప్పుకుంటాం. పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫెన్స్ అంటే ప్రధానంగా మధ్యవర్తులకి సంబంధించినటువంటి ఒక చట్టం అని చెప్పొచ్చు. పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ శాశ్వత పరిష్కార పద్ధతి అని చెప్తాం. అబాలిషన్ ఆఫ్ డ్యువెల్ సిస్టమ్ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం. ట్రై చేయండి. ఓకే, సరే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి, 4 కూడా వెరీ ఇంపార్టెంట్ అంశాలు అనమాట. సో జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సరే చూద్దామా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అనేసి. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేసి అడుగుతూ ఉన్నాడు.
సో అబాలిషన్ ఆఫ్ డ్యూయల్ సిస్టమ్ అంటే ఎవరికి వస్తుందండి? వారన్ హేస్టింగ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక పాయింట్ అని చెప్పుకుంటాం. మరి ఇంతకీ అబాలిషన్ ఆఫ్ డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంట. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఎగ్జామినేషన్ అడిగేందుకు అవకాశం ఉండే టాపిక్. ఒక చిన్న విషయం చెప్తా చూడండి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 1764 సంవత్సరంలో బక్సార్ అనే ఒక యుద్ధం జరుగుతుంది. ఆ బక్సార్ యుద్ధంలో ఏంటనేసి అంటే మొఘల్ చక్రవర్తి రెండో శాలం, అయోధ్య నవాబు షుజావుద్దౌలా, బెంగాల్ నవాబు మీర్ కాసిం వీళ్ళ ముగ్గురు ఒక పక్క అండ్ బ్రిటిష్ వాళ్ళు ఒక పక్క యుద్ధం అయితే జరుగుతుంది. యుద్ధంలో ఏంటనేసి అంటే మన భారతీయ కూటమి ఓడిపోతుంది అనమాట. ఓడిపోయిన తర్వాత ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందాన్ని మనం ఏమంటామనేసి అంటే 1765లో జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందానికి పేరు ఏంటనేసి అంటే అలహాబాద్ ఒప్పందం అనేసి మనం చెప్పుకుంటాం. 1765 సంవత్సరంలో జరిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ పేరు ఏంటనేసి అంటే అలహాబాద్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేసి మనం చెప్పుకుంటాం. ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది ఎవరికి ఎవరికి మధ్య జరిగింది అనేసి మనం చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. మొఘల్ చక్రవర్తి రెండో శాలంకి అలాగే బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒప్పందం అని చెప్తాం. ఈ ఒప్పందంలో చాలా అంశాలు ఉంటాయి. చాలాసార్లు చెప్పాను కూడా. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి పింఛన్ తీసుకునేటువంటి సంప్రదాయాన్ని తొలిసారిగా ప్రారంభించడం అయితేనేమి, అంటే మొఘల్ చక్రవర్తి రెండో శాలం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి పింఛన్ తీసుకుంటాడు అనమాట. ఈ విధంగా భారతదేశంలోనే తొలిసారిగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి పింఛన్ తీసుకునేటువంటి ఒక సంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు అనేసి అంటే రెండో శాలం అని చెప్పుకుంటాం. అలాగే బ్రిటిష్ వాళ్ళకి దివానీ హక్కులు కూడా కల్పించేస్తారు. బెంగాల్, బీహార్, ఒరిస్సా మరియు దక్కన్ వంటి ప్రాంతాలలో ఎలాంటి పన్ను లేకోకుండా సంవత్సరానికి 3000 రూపాయలు చెల్లించి హ్యాపీగా వ్యాపారం చేసుకోవడం చెప్తారు. సో వాటన్ని పక్కన పెట్టండి. ఇదే 1765 సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి డ్యూయల్ సిస్టాన్ని బెంగాల్లో ప్రవేశపెడతాడు. 1765లో బెంగాల్లో ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది ఎవరనేసి అంటే రాబర్ట్ క్లైవ్ అనే ఒక వ్యక్తి ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు. మరి ద్వంద్వ ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ ద్వంద్వ ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మనం చూసుకుంటే దీన్ని ప్రవేశపెట్టింది రాబర్ట్ క్లైవ్ కాగా 1765లో ఆ తర్వాత కాలంలో దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి 1772 సంవత్సరంలో వారెన్ హేస్టింగ్ అనే ఒక వ్యక్తి దీన్ని రద్దు చేస్తాడనమాట. 1772 సంవత్సరంలో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వారెన్ హేస్టింగ్ అనేటువంటి వ్యక్తి ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి ఆయన ఏం చేస్తారంటే 1773 ఆ మధ్య కాలంలో కలెక్టర్ వ్యవస్థను తీసుకొని వస్తాడు. అంటే శిస్తును వసూలు చేయడం కోసం 1773 సంవత్సరంలో ఎవరు ఈ యొక్క కలెక్టర్ వ్యవస్థను తీసుకొచ్చారనేసి అంటే మన వారెన్ హేస్టింగే కలెక్టర్ వ్యవస్థను కూడా తీసుకుని రావడం జరిగింది అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో కాబట్టి ఆప్షన్ ఏంటండి? 1, 4 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అలాగే ఫోర్త్ ఆప్షన్ 1, 4 అనేసి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్సిడరీ ల్యాండ్స్ అంటా ఉన్నాం. సబ్సిడరీ ల్యాండ్స్ అనేది ఎవరు తీసుకొని వస్తారనేసి అంటే లార్డ్ వెల్లస్లీ అనేటువంటి ఒక వ్యక్తి సబ్సిడరీ అలయన్స్ని తీసుకురావడం జరుగుతుంది. మరి సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి? దాన్ని తెలుగులో మనం ఏమంటాం అనేసి అంటే గమనించండి, సైన్య సహకార పద్ధతి అనేసి అంటాం. 1798 సంవత్సరంలో లార్డ్ వెల్లస్లీ అనేటువంటి ఒక బెంగాల్ గవర్నర్ 1798 సంవత్సరంలో ఏం తీసుకొని వచ్చాడు అనేసి అంటే సైన్య సహకార పద్ధతి అనేటువంటి ఒక చట్టాన్ని, ఒక పద్ధతిని తీసుకొని వచ్చాడు. ఇంతకీ సైన్య సహకార పద్ధతి అంటే ఏంటి? ఈ సైన్య సహకార పద్ధతి అంటే ఏంటనేసి అంటే ఏ స్వదేశీ రాజ్యాధినేత అయినా సరే తన రాజ్యాన్ని తాను శత్రువుల నుండి కాపాడుకోలేకపోతా ఉంటే అలాంటి రాజుకి సైన్యాన్ని సరఫరా చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్నే సైన్య సహకార పద్ధతి అనేసి మనం చెప్పుకుంటాం. ఏ స్వదేశీ రాజ్యాధినేత అయితే తన సైన్యాన్ని లేదా తన రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడుకోలేకపోతా ఉన్నాడో అలాంటి వారికి సైన్యాన్ని సరఫరా చేసేందుకు వీలుగా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఒక చట్టాన్నే మనం ఏమంటామనేసి అంటే సైన్య సహకార పద్ధతి అనేటువంటి ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. అయితే ఈ సైన్య సహకార పద్ధతిలో చేరినటువంటి రాజ్యాలు చాలా కట్టుబాట్లకు గురవుతాయన్నమాట. అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళ యొక్క అనుమతి లేకోకుండా ఇతర రాజ్యాలతో కానీ ఇతర దేశాలతో కానీ ఒప్పందాలు అయితేనేమి యుద్ధాలు అయితేనేమి ఏది కూడా చేసుకోకూడదు. అలాగే బ్రిటిష్ వాళ్ళ యొక్క అనుమతి లేకోకుండా ఏంటనేసి అంటే ఎక్కువ మొత్తంలో సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి ప్రయత్నాన్ని కూడా చేయకూడదు.
అలాగే బ్రిటిష్ సైన్యానికి అవసరమైనటువంటి ఖర్చంతా కూడా ఎవరు భరించాల్సి ఉంటుందంటే ఆ స్థానిక రాజే భరించాలి. అంటే ఏ స్వదేశీ రాజ్యాధినేత అయితే ఈ సైన్య సహకార పద్ధతిలో జాయిన్ అవుతాడో దాంట్లో జాయిన్ అయ్యేటువంటి రాజే ఆ సైన్యానికి అవసరమైనటువంటి ఖర్చు అంతా కూడా ఎంత అయితే అంత, వాళ్ళకి నివాసం అయితేనేమి, వాళ్ళకి జీతాలు అయితేనేమి, వాళ్ళ ఫుడ్ అన్నీ కూడా ఎవరు చూసుకోవాలి? స్థానిక రాజులే చూసుకోవాలి. అలాగే సైన్య సహకార పద్ధతిలో జాయిన్ అయ్యేటువంటి రాజ్యంలో బ్రిటిష్ వాళ్ళు ఒక పదవిని క్రియేట్ చేస్తారు. రెసిడెంట్ భవనం అనేటువంటి పేరుతో ఒక భవనాన్ని నిర్మిస్తారు. బ్రిటిష్ రెసిడెంట్ అధికారిని అక్కడ నించోబెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన పర్యవేక్షణ అధికారిగా అతను ఉంచుతారనమాట. ఇలాంటి అన్ని చాలా ఉంటాయి. అయితే ఈ సైన్య సహకార పద్ధతిలో చేరినటువంటి తొలి రాజ్యం హైదరాబాద్ సంస్థానం అనమాట. నిజాం నవాబులు అనేసి మనం చెప్తాం. సో ఈ విధంగా 1798 సంవత్సరంలో లార్డ్ వెల్లస్లీ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీన్ని తీసుకొచ్చాడు సబ్సిడరీ అలయన్స్ సైన్య సహకార పద్ధతి అని చెప్తాం. ఇంకా కారన్ వాలిస్ అంటే ఇక్కడ ఏమైనా గుర్తు రావాలి? ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేసి మనం చెప్తాం. శాశ్వత శిస్తు పరిష్కార పద్ధతి అనేసి మనం చెప్పుకుంటాం. 1793 లేదా 90స్లో 1790s మధ్య కాలంలో కారన్ వాలిస్ అనేటువంటి ఒక వ్యక్తి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టాన్ని శాశ్వత శిస్తు పరిష్కార చట్టం అనేసి మనం చెప్తాం. ఒక నిర్ణీత కాలానికి ఏంటనేసి అంటే దీంట్లో భాగంగా శిస్తును ఇక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏంటనేసి అంటే ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆ నిర్ణీత కాలంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దాని గురించి ఒకసారి స్పెషల్గా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కారన్ వాలిస్ అనేటువంటి వ్యక్తి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టానికి సంబంధించిన వ్యక్తి. అలాగే సర్ జాన్ సోర్ అనేటువంటి వ్యక్తి పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫరెన్స్ అనేటువంటి ఒక అంశంతో ఇక్కడ మనకు ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏముండాలి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 4 ఉండాలి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 3 ఉండాలి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2 ఉండాలి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 ఉండాలి. అంటే 4, 3, 2, 1 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేసి మనం చెప్తాం. ఆన్సర్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి ఆన్సర్ ఏంటి? మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మళ్ళీ కూడా సేమ్ అలాంటి బిట్టే అనమాట. సో బట్ ఇంకా ఇంపార్టెంట్ది, జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైత్వారీ సెటిల్మెంట్ సిస్టమ్, అబాలిషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ సతీ, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ప్రొహిబిషన్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫాక్టిసైడ్స్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అమాంగ్ ద గోండ్స్ అండ్ ఇండియా అనేసి అంటూ ఉన్నారు. రైత్వారీ సిస్టమ్, సతీ సాగం నిషేధ చట్టం, ఆసియా సొసైటీ ఆఫ్ బెంగాల్, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా భ్రూణ హత్యలు రద్దు చేయడం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గోండ్స్ని మధ్య భారతదేశం నుండి తరిమేయడంతో సంబంధం ఉన్నటువంటి గవర్నర్ జనరల్స్ని గుర్తించండి. ట్రై చేయండి. ఓకే, ట్రై చేయండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ట్రై చేయండి ఆన్సర్ని. సో 30 సెకండ్స్ అలా టైం తీసుకోండి. సో ఎందుకనేసి అంటే 4 కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో అలాగే మన Adda24/7లో ఈ దసరా సేల్ అనేది మీకు అందుబాటులో ఉందండి. సో ఈ దసరా సేల్ సందర్భంగా ఆల్ ప్రొడక్ట్స్ పైన మీకు 25% డిస్కౌంట్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఈ 25% డిస్కౌంట్ని ఎవరైనా పొందాలనుకుంటే మాత్రం సో Wi-Fi66 అనేటువంటి మన ప్రోమో కోడ్ యూజ్ చేయండి. మీకు 25% డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిటిఎస్ మెగా ప్యాక్ అనేది మీకు కేవలం ఈ సేల్లో 2700 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఏబిపిఎస్సి గ్రూప్ 2 బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే 1600 రూపీస్తోనే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్తో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి ఆఫర్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ని బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి Wi-Fi66 అనేటువంటి మన ప్రోమో కోడ్ యూజ్ చేయండి. మీకు 17తో పాటు 25% డిస్కౌంట్ ఉంటుంది. సరే మరి చూడండి దీనికి ఆన్సర్ ఏంటనేసి. ప్రధానంగా మనం చూసుకుంటే విలియం జోన్స్ అన్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 4 అంశాలతో సంబంధం ఉన్నటువంటి ఏ అంశం మనకు ఇక్కడ గుర్తు రావాల్సి ఉంటుంది అనేసి అంటే సో మీరైతే గుర్తుపెట్టేసుకోండి, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేసి మనం చెప్పుకుంటాం. ప్రధానంగా ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి 1784లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ప్రధానంగా 1784లో విలియం జోన్స్ అనేటువంటి ఒక వ్యక్తి
మన భారతదేశంలో ఏంటనేసి అంటే దీన్ని ఏర్పాటు చేశాడు అనేసి మనం చెప్తాం. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ అనేసి అంటే ప్రధానంగా మన భారతదేశానికి సంబంధించిన చరిత్ర, మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతిని, అంటే మన భారతదేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలని మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి మరికొన్ని తెలియనటువంటి అంశాలని తెలియజేసేందుకోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ అని చెప్పొచ్చు. లేదంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని తెలియనటువంటి అంశాలపైన అధ్యయనం చేయడం కోసం ఏర్పడినటువంటి సంస్థగా ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ని మనం చెప్పుకుంటాం. ఇంకా వ్యాప్తి చేయడం అన్నమాట. సో, మన సంస్కృతిని వ్యాప్తి చేయడం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే. సారీ ఫ్రెండ్స్, చిన్న ఇష్యూ. ఓకే. సో, ఈ క్వెషన్ దగ్గర మనం మాట్లాడుతా ఉన్నామండి. సో, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అనేసి మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, విలియం జోన్స్ అన్న వెంటనే మనకి ఇక్కడ గుర్తు రావాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందా అనేసి అంటే, సో, ఇందాక చెప్పినట్లుగా ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేసి మనం ఇక్కడ చెప్తాం. సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే థామస్ మన్రో అన్న వెంటనే రైత్వారీ సెటిల్మెంట్ ఇన్ మద్రాస్ అనేసి మనం చెప్తాం. సో, ఈ విధంగా సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1 ఉండాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే విలియం బెంటింగ్ అన్న వెంటనే అబోలిషన్ ఆఫ్ సతీ, మన భారతదేశంలో సతీ సహగమనం అనేది ఉండేదన్నమాట. సో, ఆ సతీ సహగమనాన్ని అంతమొందించేటువంటి ఒక వ్యక్తి. సో, సతీ సహగమనాన్ని అంతమొందించడం కోసం సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ప్రముఖుడిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే విలియం బెంటింగ్ అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. అలాగే లార్డ్ హార్డింజ్ అన్న వెంటనే మనకి ఇక్కడ ఏం గుర్తు రావాలి? ప్రధానంగా భ్రూణ హత్యల నిషేధాన్ని అయితేనేమి, అలాగే మన భారతదేశంలో ఈ గోండుల అంతాన్ని, మధ్య భారతదేశంలో ఈ గోండులను అంతమొందించేట ఒక వ్యక్తిగా కూడా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇతన్నే మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. సో, దీనికి ఆన్సర్ ఏంటండి? 3, 1, 2, 4 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం. 3, 1, 2, 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేసి మనం చెప్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. దీనికి ఆన్సర్ ఏంటి? ఎక్స్ప్లెనేషన్ ద కంపెనీ టు కోవర్ ద పాలసీ. ఒక్క నిమిషం అండి, సారీ. దీనికి ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ క్రోనాలజీ ఆఫ్ అనెక్సేషన్ అండర్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ బై లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ అనేటువంటి వ్యక్తి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా క్రింది ప్రాంతాలని ఆక్రమించినటువంటి క్రమంలో వరుస క్రమంలో అమర్చండి. ట్రై చేయండి సిరీస్ని. జైతాపూర్, సంబాల్పూర్, నాగపూర్, ఝాన్సీ, తంజావూర్, ఆర్కాట్, ఉదయ్పూర్. సో, కోర్స్ కూడా ఇచ్చాను, జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేసి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేసి మనం చెప్పుకుంటాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఆధారంగా లార్డ్ డల్హౌసీ అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. అయితే ఆక్రమించినటువంటి క్రమంలో వరుస క్రమంలో అమర్చండి అనేసి మనకు అడుగుతూ ఉన్నాడు. ఐ మీన్ ఏ ప్రాంతాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించుంటాడు, దాన్ని బేస్ చేసుకొని క్రోనాలజీ అయితే మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు అనమాట. ట్రై చేయండి మరి ఆన్సర్ని. ఓకే, చూడండి. సరే, ఇంతకీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటండి? ప్రధానంగా 1848 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ అనేటువంటి వ్యక్తి మన భారతదేశంలో ప్రవేశపెట్టాడు ఒక అంశాన్ని మనం ఏమంటామనేసి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేసి మనం చెప్పుకుంటాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి అనేసి అంటే ఏ స్వదేశీ రాజ్యాధినేతకైనా కూడా సంతానం కానీ లేకపోతే, ఐ మీన్ పురుష సంతానం కానీ లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఏంటనేసి అంటే తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇలాంటి ఒక పద్ధతినే మనం ఏమంటాం అనేసి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేసి మనం చెప్పుకుంటాం. ఒక మాటలో చెప్పాలంటే దత్తత స్వీకార పద్ధతికి స్వస్తి పలికేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక చట్టాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం. సో, ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది 1848లో వచ్చిందనమాట. సో, దీంట్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో అనేక రాజ్యాలను ఆక్రమిస్తారు. దత్తత స్వీకార పద్ధతికి స్వస్తి పలకడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అనేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క
రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా ఆక్రమించినటువంటి ఈ ప్రాంతాల వరుస క్రమాన్ని మనం చూసుకుంటే సతారా అనేది ఫస్ట్ ఆక్రమించారనమాట 1848లో. ఆ తర్వాత జైతాపూర్ అలాగే సంబాల్పూర్ అనే ప్రాంతాలను ఆక్రమించారు 1849లో. తర్వాత నాగపూర్ అండ్ ఝాన్సీని ఆక్రమించారు 1854లో. తంజావూర్ మరియు ఆర్కాడ్ అనే ప్రాంతాన్ని 1855లో ఆక్రమించారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉదయ్పూర్ 1860లో. సో ఈ విధంగా ఏంటనేసి అంటే ఆక్రమించడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుంటే దీనికి ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఇందాక చెప్పిన దానికి ఆన్సర్ సి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాచారము. రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా రాజ్యాలు కోల్పోయినటువంటి రాజ్యాలని వరుస క్రమంలో అమర్చండి అనేసి అంటే సతారా, జైతాపూర్, సంబాల్పూర్, నాగపూర్, ఝాన్సీ, తంజావూర్, ఆర్కాట్, ఉదయ్పూర్ అనేటువంటి పేర్లతో మనం ఏంటనేసి అంటే పిలవడం జరుగుతుంది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని బేస్ చేసుకుంటే ఆన్సర్ ఏంటండి ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాచారం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. ద ఇంగ్లీష్ మెన్ వాస్ మేడ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అండర్ ద రీజన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నర్. భారతదేశంలో ఇంగ్లీష్ని అధికార భాషగా మార్చినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం? లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ ఆక్లాండ్, లార్డ్ మెట్కాఫ్, లార్డ్ హార్డింజ్. లార్డ్ హార్డింజ్. ట్రై చేయండి. ఇంగ్లీష్ని అధికార భాషగా మార్చినటువంటి గవర్నర్ జనరల్గా మనం ఎవరిని చెప్పుకోవడం జరుగుతుంది? ట్రై చేయండి. ఓకే. సరే మరి. సో దీనికి ఆన్సర్ ఏంటి అనేసి మనం చూసుకుంటే లార్డ్ హార్డింజ్ కాదు, లార్డ్ విలియం బెంటిక్ అనేసి మనం చెప్పుకుంటాం. ప్రధానంగా మన భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం కోసం పెద్ద మొత్తంలో పోరాటాలు చేసేటువంటి ఒక వ్యక్తి, పెద్ద మొత్తంలో కృషి చేసినటువంటి ఒక వ్యక్తి అనేసి మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. సో ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి, ఆంగ్ల భాషను రాజభాషగా చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. సరే ఎందుకు ఇలా అంటా ఉన్నాడంటే ప్రధానంగా ప్రపంచ దేశాల్లో మనం చూసుకుంటే అన్ని దేశాల్లో కూడా ఈ సోషల్ రిఫార్మ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో చూసుకుంటే ఈ సామాజిక ఉద్యమాలు అనేటివి అనుకున్న స్థాయిలో జరగట్లేదు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఈ సామాజిక ఉద్యమాలు 15th సెంచరీ మరి 16th సెంచరీలో రాగా మన భారతదేశంలో మాత్రం 18th సెంచరీ మరియు 19th సెంచరీలో వచ్చాయి. దీనికి గల కారణం ఏంటనేసి అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. థియరీ క్లాస్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. సో దీన్ని ఏం చెప్తున్నానంటే ఇతను ఏమని చెప్తున్నాడు అనేసి అంటే ఆంగ్ల విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టినట్లయితే సో ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందనే అంశాల గురించి వివిధ పుస్తకాల రూపంలో మన వాళ్ళు తెలుసుకుంటారు. సమాజం ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది, మన భారతదేశం ఏ విధంగా వెనుకబడిపోతూ ఉంది అనే ఒక అంశాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఆ విధంగా తెలుసుకోవడం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు, దురాచారాలు ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుందనేసి వీడు భావించాడనమాట. దాంట్లో భాగంగా ఈ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి మేరకు 1835లో 1835 సంవత్సరంలో విలియం బెంటింగ్ అనే ఒక వ్యక్తి, విలియం బెంటింగ్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. సో ఈ విధంగా ఆంగ్ల విద్యా విధానాన్ని అలాగే ఇంగ్లీష్ని రాజభాషగా ప్రకటించినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే విలియం బెంటింగ్ అనే ఒక వ్యక్తిని మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందాక చెప్పాను దీని గురించి, హూ ఫౌండెడ్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని 1784 సంవత్సరంలో ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే విలియం జోన్స్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చెప్తాం. బెంగాల్ కేంద్రంగా ఏసియాటిక్ సొసైటీని ఆయన ఏర్పాటు చేశాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిఫార్మ్స్ లార్డ్ విలియం బెంటిక్. సో క్రింది వానిలో విలియం బెంటిక్కి సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. విలియం బెంటింగ్కి సంబంధించినటువంటి సరైన అంశాన్ని గుర్తించండి. ట్రై చేయండి. విలియం బెంటింగ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. జాగ్రత్త చూసి ఆన్సర్ చేయండి. విలియం బెంటింగ్ కూడా చాలా ప్రముఖ వ్యక్తి.
ఓకే అండి, ట్రై చేయండి. ఓకే, విలియం బెంటింగ్ అనే ఒక వ్యక్తికి సంబంధించి మన భారతదేశంలో ఇతను బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు. అలాగే భారతీయ గవర్నర్ జనరల్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 1828 నుండి 1833 మధ్య కాలంలో, ఆ తర్వాత 1833 నుండి 1835 వరకు, అంటే నియర్లీ 7 to 8 years పాటు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తరపున అధికారిగా సేవలు అందించినటువంటి ఒక ప్రముఖ వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇతన్నే మనం ఇక్కడ చెప్పుకుంటాం. ప్రధానంగా ఇతను మన భారతదేశంలో ఈ తగ్గులు అనేసి మనం చెప్పుకుంటాం. దగ్స్, హిందుస్థాన్ కా తగ్స్ అనేసి ఒక మూవీ కూడా ఉంటుంది కదా. ఆ దగ్గులని భారతదేశంలో అణిచివేసినటువంటి ఒక బ్రిటిష్ అధికారి పేరు ఏంటనేసి అంటే ఈ విధంగా విలియం బెంటింగ్ అనేసి మనం చెప్పుకుంటాం. అలాగే మన భారతదేశంలో ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ని కూడా, ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడము, ఇలాంటి కొన్ని రీఫార్మ్స్ను కూడా తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా విలియం బెంటింగ్ని మనం చెప్పుకుంటాం. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్, ప్రధానంగా మన భారతదేశంలో ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించినటువంటి ఒక వ్యక్తిగా కూడా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇతడినే చెప్పుకుంటాం. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి అనేసి అంటే పైవన్నీ కూడా సరైనవే, పైవన్నీ కూడా సరైనవే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ద ఇండియా పాస్ అట్ ద 1835 యాక్ట్? 1835లో భారతదేశంలో ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం వచ్చే నాటికి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తరపున గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అనేసి అడుగుతా ఉన్నారు. ట్రై చేయండి ఆన్సర్ని. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకుంటే లార్డ్ డలౌసీ, లార్డ్ హార్డింజు, అలాగే మెట్కాఫు, అలాగే ఆక్లాండ్ అనేసి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇండియన్ ప్రెస్ యాక్ట్, సో ఈ విధంగా మనం చూసుకుంటే ప్రెస్ యాక్ట్ 1835లో ప్రెస్ యాక్ట్ వచ్చే నాటికి మన భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరనేసి అడుగుతా ఉన్నాడు. ఓకేనా? ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రధానంగా మన భారతదేశంలో ఈ పత్రికలకు సంబంధించి అనేకపరమైనటువంటి అంశాలకు సంబంధించి సో మార్పులు చేర్పులు తీసుకొచ్చేందుకోసం పత్రికా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో, అంటే భారతదేశంలో పత్రికా రంగాన్ని ప్రోత్సహించాలి, మరింత వసతులు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో 1835లో ఈ యొక్క ప్రెస్ యాక్ట్ని ఎవరు తీసుకొచ్చారనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే మెట్కాఫ్ అనే ఒక వ్యక్తి తీసుకొని వస్తాడు. 1835లో పత్రికా చట్టాన్ని తీసుకొచ్చే నాటికి భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఎవరు ఉంటారనేసి అంటే లార్డ్ మెట్కాఫ్ అనే ఒక వ్యక్తి గవర్నర్ జనరల్గా ఏంటనేసి అంటే ఉంటాడు అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నర్ ఇంట్రడ్యూస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్? సో ఇందాక దీని గురించి కంటెంట్ కూడా నేను చెప్పున్నాను. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్గా సో మనం ఎవరిని చెప్పుకుంటాం? సో వెరీ ఇంపార్టెంట్ అండి, ఇందాకే చెప్పున్నాను. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1848లో ప్రవేశపెట్టినట్టు ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే లార్డ్ డలహౌసీ అనే ఒక వ్యక్తి దీన్ని ప్రవేశపెట్టాడు. అసలు దీంట్లో వెనక ఉన్నటువంటి మర్మం ఏంటనేసి అంటే ఒక చిన్న విషయాన్ని చెప్తాను, గమనించండి.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి 1600 సంవత్సరాల్లో వచ్చారు. ఆ తర్వాత 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధాన్ని చేశారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేసినటువంటి ఒక యుద్ధం ఈ యొక్క ప్లాసీ యుద్ధం అని చెప్పుకుంటాం. ఆ తర్వాత 1764 సంవత్సరంలో బక్సార్ యుద్ధంలో పాల్గొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదీలు అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరణకి సుస్థిరం చేసినటువంటి ఒక యుద్ధం అనేసి మనం ఇక్కడ చెప్తాం. ఇదేమో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేసినట్టు ఒక యుద్ధం అని చెప్పుకుంటే, ఇది భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలనని సుస్థిరం చేసిన యుద్ధం అని చెప్పుకుంటాం. ఆ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వరుసగా అనేక ప్రాంతాలను ఆక్రమించుకుంటారు. సో బెంగాల్ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, మద్రాస్ అయితేనేమి, మైసూర్ అయితేనేమి, అలాగే పంజాబు, మరాఠా అన్నిటిని కూడా ఏంటనేసి అంటే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. సో ఈ విధంగా యుద్ధాల ద్వారా, ఒప్పందాల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి అంటే తర్వాత కాలంలో ఈ ఆక్రమించిన రాజ్యాలలో ఉన్నటువంటి రాజులకి నామమాత్ర రాజులుగా వాళ్ళని చేసి వాళ్ళకి ఏంటనేసి అంటే పింఛన్ ఇచ్చేటువంటి ఒక సంస్కృతిని ప్రారంభించారనమాట. అయితే డలహౌసీ గవర్నర్ జనరల్గా భారతదేశంలో ఛార్జ్ తీసుకునే నాటికి బ్రిటిష్ వాళ్ళకి పింఛన్ డబ్బులు ఎక్కువైపోతా ఉందన్నమాట. అంటే పింఛన్ ద్వారా ఖర్చు అనేది ఎక్కువైపోతూ ఉంది. సో దాంతో డలహౌసీ అనేటువంటి వ్యక్తి ఒక ప్లాన్ చేస్తాడు. సో ఈ పింఛన్ ఇచ్చేటువంటి విషయంలో ఏదైనా లూప్ హోల్స్ ఉంటే వెతకండి అని తన అధికారులకి సమాచారం ఇస్తాడు. అప్పుడు తన అధికారులు ఏమని చెప్తారంట, ఈ విధంగా చాలామంది రాజులకి పురుష సంతానం లేదు. పురుష సంతానం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ రిలేటివ్స్లో పిల్లలను తీసుకొని వచ్చి లేదా ఎవరినో ఒకరిని దత్తత తీసుకొని వచ్చి వాళ్ళని పెంచుకొని ఏంటనేసి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వస్తూ ఉన్నారు. సో మీరు ఇప్పుడు కానీ అలా దత్తత స్వీకార పద్ధతి చెల్లదు అనే విధంగా ఒక చట్టాన్ని తీసుకొని వస్తే వాళ్ళందరికీ కూడా మనం పింఛన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తారనమాట. దీంట్లో భాగంగా దీన్నే అమలు చేస్తాడు 1848లో. ఈ విధంగా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని లార్డ్ డలహౌసీ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టేశాడు. సో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1848లో లార్డ్ డలహౌసీ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రవేశపెట్టాడు. దీని ఆధారంగా ఏ స్వదేశీ రాజ్యాధినేతకైతే పురుష సంతానం లేకుండా ఉంటుందో ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేందుకు వీలుగా ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా సతారా అనేటువంటి రాజ్యం తొలిసారిగా బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటి? ట్రీటీ ఆఫ్ అమృత్సర్ 1809 వాట్ సైన్డ్ బిట్వీన్. సో 1809లో ఈ యొక్క ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అనేది ఏ ఇద్దరి మధ్య జరిగింది? ట్రై చేయండి. సో 1809 సంవత్సరంలో ఈ యొక్క ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఒప్పందం అనేది ఎవరికి మధ్య జరిగింది అనేసి అడుగుతూ ఉన్నారు. ట్రై చేయండి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అలాగే రంజిత్ సింగ్, అలాగే మనం చూసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గులాబ్ సింగ్, ఈస్ట్ ఇండియా కంపెనీ దలీప్ సింగ్, ఈస్ట్ ఇండియా కంపెనీ టిప్పు సుల్తాన్. ఆన్సర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రధానంగా దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటనేసి అంటే సో 1809 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే పంజాబ్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రంజిత్ సింగ్కి 1809లో జరిగినటువంటి ఒక ప్రముఖ ఒప్పందాన్ని మనం ఏమంటామనేసి అంటే అమృత్సర్ ఒప్పందము అనేటువంటి పేరుతో చెప్పుకుంటాం. దాన్ని మనం ఏమంటాం? అమృత్సర్ ఒప్పందము అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. సో ఈ అమృత్సర్ ఒప్పందం అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున మింటో 1 అనే ఒక అధికారికి అలాగే మన రంజిత్ సింగ్కి మధ్య జరిగింది అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మరి రంజిత్ సింగ్ అంటే ఎవరండి? రంజిత్ సింగ్ అనేసి అంటే సిక్కు రాజ్య నిర్మాత అనేసి మనం చెప్పుకుంటాం. సిక్కు రాజ్య నిర్మాత. మొత్తం 10 మంది సిక్కు మత గురువులు మరణించిన తర్వాత సిక్కు మతానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి బందా బహదూర్ అని చెప్తాం. సిక్కు మతాన్ని నాయకత్వం వహించిన 10 మంది సిక్కు మత గురువులు ఎవరండి? గురు నానక్, గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జున్ దేవ్. ఫస్ట్ 5 మంది గురు నానక్, గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జున్ దేవ్. ఆ తర్వాత హర గోవింద్, హరి రాయ్, హరి కిషన్, గురు తేజ్ బహదూర్, అలాగే ప్రధానంగా లాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా గురు గోవింద్ సింగ్ అనేసి మనం చెప్తాం. సో హర గోవింద్, హరిరాయ్, హరి కిషన్, తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ అనేసి మనం చెప్తాం. ఈ 10 మంది సిక్కుమత గురువులు చనిపోయిన తర్వాత సిక్కు మతానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే
బందా బహదూర్ అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. అయితే బందా బహదూర్ కూడా చనిపోయిన తర్వాత, సో బందా బహదూర్ మన సిక్కు మత గురువు అని చెప్పలేం. సిక్కు మతానికి నాయకత్వం వహించాడు. అయితే బందా బహదూర్ మరణించిన తర్వాత సిక్కు రాజ్యం అంతా కూడా 12 మీజిల్స్గా, తెగలుగా విభజించబడిందనమాట. సో బందా బహదూర్ మరణించిన తర్వాత సిక్కు మతం అంతా కూడా 12 తెగలుగా విభజించబడిందని చెప్తాం. అందులో అతి పెద్ద మీజిల్ ఏంటనేసి అంటే బంగీ మీజిల్, అది చిన్న మీజిల్ ఏంటనేసి అంటే సుకర్ చాకియా మీజిల్ అని చెప్పుకుంటాం. ఆ సుకర్ చాకియా మీజిల్లో అతి ముఖ్యమైన మీజిల్ అని చెప్తాము, దాన్ని అది చిన్న తెగ అనేసి కూడా చెప్తాం. ఆ సుకర్ చాకియా తెగకి సంబంధించిన వ్యక్తి మన రణ్జీత్ సింగ్ అనమాట. తర్వాత కాలంలో ఈ 12 మీజిల్స్గా విభజించినటువంటి పంజాబ్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పంజాబ్ రాజ్యాన్ని సృష్టించిన ఒక వ్యక్తి. సో కాబట్టి సిక్కు రాజ్య నిర్మాత, పంజాబ్ రాజ్య స్థాపకుడు అనేటువంటి పేరుతో మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే రణ్జీత్ సింగ్ అనే ఒక వ్యక్తిని మనం చెప్తాం. ఈ విధంగా 1799 నాటికి లాహోర్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తాడు. అమృత్సర్ని మత రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడనమాట. లాహోర్ ఏమో రాజకీయ రాజధాని, అమృత్సర్ ఏమో మత రాజధాని చేసుకొని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి రణ్జీత్ సింగ్ అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే రణ్జీత్ సింగ్ అనేటువంటి వ్యక్తి పంజాబ్ రాజ్యాన్ని పరిపాలించిన రోజుల్లో మింటో ఇతనితో చేసుకునే ఒక ఒప్పందాన్ని అమృత్సర్ ఒప్పందం అంటాం. అమృత్సర్ ఒప్పందం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సట్లేజ్ నదిని సరిహద్దుగా చేసుకుంటూ రణ్జీత్ సింగ్కి అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందాన్నే అమృత్సర్ ఒప్పందము అనేటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫార్మ్స్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ డల్హౌసీ ఇన్ ద ఫార్మ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 1848 to 1856? 1848 నుండి 1856 మధ్య కాలంలో డల్హౌసీ మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొన్ని సంస్కరణల గురించి ఇక్కడ తెలియడం జరిగింది. ఎడ్యుకేషన్ డిస్పాచ్ అనేసి, ఇంట్రడక్షన్ ఆఫ్ రైల్వే లైన్ ఇన్ ఇండియా అనేసి, అలాగే మనం చూసుకున్నట్లయితే టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనేసి. సో డల్హౌసీ కాలంలో చోటు చేసుకున్నటువంటి అంశాలని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ మనకు అడుగుతూ ఉన్నారనమాట. ట్రై చేయండి. లార్డ్ డల్హౌసీ కాలంలో చోటు చేసుకున్నటువంటి అంశాలని గుర్తించండి. సో లాస్ట్ క్వశ్చన్, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే లైన్ ఎవరి కాలంలో వేయబడింది అనేసి అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మన లార్డ్ డల్హౌసీ కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు కరెక్ట్. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా తంతి తపాలా వ్యవస్థ, అలాగే టెలిగ్రాఫ్, సో ఈ విధంగా మనం చూసుకుంటే టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనేటి కూడా ఎవరు తీసుకొచ్చారనేసి అంటే లార్డ్ డల్హౌసీ అనేటువంటి వ్యక్తి. అలాగే వుడ్స్ డిస్పాచ్ ఎడ్యుకేషన్ని కూడా మన భారతదేశంలో ప్రవేశపెట్టినట్టు ఒక వ్యక్తిగా మనం ఎవరు చెప్పుకుంటాం అనేసి అంటే ఇతన్నే మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో కాబట్టి 1, 2, 3 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం. సో కాబట్టి ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలు అనేసి మనం ఇక్కడ చెప్తాము. ఓకేనా? సో చాలండి ఇక్కడ వరకు. సో మిగతావన్నీ కూడా మనం ఏంటనేసి అంటే టుమారో క్లాస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే మన అడ్డా 24/7లో ఈ దసరా సేల్ సందర్భంగా ఆల్ ప్రొడక్ట్స్ పైన కూడా మీకు 25% డిస్కౌంట్ అయితే మీకు అందుబాటులో ఉందండి. సో ఎస్పెషల్గా మీరు చూసుకుంటే ఏపీటీఎస్ మెగా ప్యాక్, సో ఏపీటీఎస్ మెగా ప్యాక్ పైన మీకు ఏంటనేసి అంటే ఆఫర్ అయితే అందుబాటులో ఉంది. సో ఏపీటీఎస్ మెగా ప్యాక్ అనేది మీకు కేవలం 3000 రూపీస్ ఉంటుంది. ఆ 3000లో కూడా మీరు మళ్ళీ 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు అనమాట. ఈ 25% డిస్కౌంట్ పొందితే మీకు కేవలం 2800 రూపీస్కి మాత్రమే ఈ యొక్క ఏపీటీఎస్ మెగా ప్యాక్ ఉంటుంది. అంటే అడ్డా 24/7లో రానున్నటువంటి 2 సంవత్సరాల పాటు ఏ బ్యాచ్ స్టార్ట్ చేసినా కూడా మీరు క్లాస్ వినొచ్చు అనమాట. అంటే డబుల్ వ్యాలిటీ ఉంటుంది. సో ఎవరైనా సరే ఇలాంటి ఒక అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం వైఫై 66 అనేటువంటి మన ప్రోమో కోడ్ ఇచ్చేయండి, మీకు ఆ 25% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్ మీకు 1600 రూపీస్కి ఉంటుంది. అలాగే ఏపీ సచివాలయం బ్యాచ్ కూడా మీకు ఇదే మంత్లో స్టార్ట్ చేయబోతా ఉన్నాం, అది కూడా మీకు 1500 రూపీస్కి ఉంటుంది. అలాగే ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా పడబోతా ఉంది, దానికి కూడా బ్యాచ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని బ్యాచెస్ పైన కూడా మీకు 25% డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉందండి. ఈ ఆఫర్ కేవలం మీకు ఇవాళ మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా వైఫై 66 అనేటువంటి మన ప్రోమో కోడ్ వచ్చేసి జాయిన్ అవ్వండి. 25% డిస్కౌంట్ అనేది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన సమాచారం. సో కంటెంట్ నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.